మన దగ్గర సీజేపీ ప్రతినిధి ఉన్నాడు. హాయ్, మీ పేరు? ప్రసాద్ అన్న. ఆ, నా పేరు ప్రసాద్. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఇక్కడ వచ్చింది ఏంటంటే, మేము మొన్న అది ఏదైతే నీట్ స్టూడెంట్ వాళ్ళు విద్యార్థులు బలిదానారో వాళ్ళ కోసం పోరాడి ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి రాజీనామా ఇచ్చుకున్నాం కదా, దానికోసం ఆ విజయోత్సవ విజయాన్ని సంబరాలు చేసుకుందాం. అట్లాగే హైదరాబాద్ పీపుల్స్ కూడా దాన్ని రుచి చూపిద్దామని, వాళ్ళకు కూడా ఈ కష్టం దాని ప్రతిఫలాలు ఎట్లుండో తెలియజేద్దామని ఇక్కడ అంటే విజయోత్సవ సభను ఏర్పాటు చేసుకున్నాము. దానికోసం ఇక్కడికి వచ్చాము. అది సంగతి. ఓకే, ఇప్పుడు నేను ఏం అడగబోతున్నా అంటే, ఇప్పుడు కంగనా రనౌత్ ఉంది ఎంపీ, చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది మీ సీజేపీ ప్రతినిధులపై, జెన్జీపై ముఖ్యంగా. వీళ్ళు జెన్జీ కాదు, మురికి కాలువ తరం వాళ్ళు అని చెప్తా ఉంది. మురికి కాలువ తరం అనేది వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పోయి చూసినా, ఈడ పోయి చూసినా మురికి వాళ్ళలాగా నోటికి అది వాళ్ళు అన్నం తింటారా మన గడ్డి తింటారో తెలియదు, కానీ వాళ్ళ నోరు ఏ రోజు వాళ్ళ నోట్లో ఉండేది ఎప్పుడు కంపు. ఎందుకంటే పాన్ పారక్ బ్యాచ్లు అంతా వాళ్ళే, అందులో ఉండేటోళ్ళు వాళ్ళే ఉంటారు. వాళ్ళ నోట్లో నుంచి వచ్చేది ఎప్పుడే కంపు, దుర్వాసనలో ఎప్పుడు కంపే ఉంటాం వాళ్ళ దగ్గర నుంచి మేము కొత్తగా అంటే మంచితనాన్ని ఆశించడం అనేది మాకు దురదృష్టం. అంటే మేము అదొక ఏమంటారు దానికి ఊహాతీతం. దాని గురించి మేము ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. ఆమె గురించి ఏంది, ఆమె ఎట్లా వచ్చింది, ఏం చేసింది సమాజానికి, మన బాలీవుడ్కి, మన భారతదేశానికి తెలుసు. ఆమె ఇట్లా ఏ రకంగా వచ్చింది, ఆమె ఎన్ని కంపు పనులు చేసుకుని వచ్చింది, ఏ రకంగా మెదిగింది అందరికి తెలుసు. కంపు పనులు కాదు, 2 జాతీయ అవార్డులు సాధించిన నేను చిన్న ఏజ్ లోనే అని చెప్పుకొస్తా ఉంది కదా. జాతీయ అవార్డులు ఏందన్నా, ఇప్పుడు గవర్నమెంట్ కి సపోర్ట్ ఉంటే అవే జాతీయ అవార్డులు ఇస్తారు. దానికి అవసరం లేదు. జాతీయ అవార్డులు అంటే గవర్నమెంట్ కి సపోర్ట్ ఉంటే ఎవరికైనా జాతీయ అవార్డులు ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అనేది, ఇంత పిల్లలు కనీసం 20 ఏళ్ళు నిన్న పిల్లలు కూడా ఆత్మహత్యలు తీసుకొని చచ్చిపోతుంటే, కనీసం ఇంత కూడా మానవత్వం లేకుండా, మర్యాద లేకుండా వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారు, ఎందుకోసం కొట్లాడుతున్నారు. ఆమె కూడా ఒక స్టూడెంట్, అంటే ఆమె ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళ బాధలు ఎట్లుంటే ఆమె చదువుకుని ఉంటే, కొంచెం ఏమైనా ఎడ్యుకేషన్ ఉంటే ఆమెకు ఆ బాధలు తెలిసి దాని గురించి తెలుస్తుంది. ఆమె ఏడు చదువుకుంది అన్నట్టు ఇంటర్ తర్వాత అనుకుంటా ఆమె ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. ముంబైలో ఉండి ఆమె ప్రయత్నాలు చేసి సినిమా పరిశ్రమల కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఆమె ఎదిగింది. ఇప్పుడు కొంచెం నోరు పారేసుకుంటా ఇంకా గుట్కా బ్యాచ్ దగ్గర చేరి ఆమె కూడా నోరు గలీజ్ చేసుకున్నది అంతే. దానివల్ల ఆమె ఇట్లా అంటే ఆమె ఏమంటుందంటే, ఈ జెన్జీ వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు అసభ్యకరమైన మాటలు, సంజ్ఞలు, అదే సైగలు చేసిండ్రు. నాకైతే కంపు కొట్టేసింది. నేను అది మురికంతా అన్నీ చూసిన. అసలు వీళ్ళని ఎవరు కంటున్నారు, ఎవరు తిండి పెడుతున్నారు, ఎవరు పెంచుతున్నారు అని మాట్లాడింది ఆమె. అది నేను కూడా అంటే సంజ్ఞలు చేసిరు, అంత కంపంత అక్కడే ఉంది అని అంటే, ఇప్పుడు కొంతమంది మేము ఎంత దాదాపు 40 రోజుల వరకు పీస్ఫుల్ ర్యాలీ తోటి పీస్ఫుల్ అని ప్రొటెక్ట్ చేసినాము. కాకపోతే ఏదైతే ఆ రోజు 20వ తారీఖు నాడు జరిగిన పరిస్థితి ఉందో, అందులో కొంచెం వాళ్ళు ఆల్రెడీ మీరు చూసినట్టయితే ముందే ఒక రాళ్ళ వ్యాన్ తీసుకొచ్చి పెట్టారు. అట్లా అదే రకంగా కొంతమందిని మాబుని వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు బీజేపీ ఒక మాబుని తీసుకొచ్చి వాళ్ళంతలకు వాళ్ళు స్టూడెంట్ రూపంలోకి వచ్చి రాళ్ళు విసిరేయడం కానీ, మీడియా మిత్రుల పట్ల అసభ్యంగా సంజ్ఞలు చేయడం కానీ, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వాళ్ళకి పట్ల అసభ్యంగా ఏమంటారు దూషించడం అట్లాంటివి వేసి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళ ప్రభుత్వానికి ఎట్లయితే ఇబ్బంది అవుతుందని తెలిసి భయపడి ఆల్రెడీ మొన్న చూసిరు, మోడీ వచ్చి నైట్ 2 గంటలకు 12 గంటలకు రీల్ చేసి చేతులు వణుకుతున్నాయి. అంటే ఒక రకమైన మా ప్రభుత్వాన్ని ఎవరు దించలేరు, మా ప్రభుత్వంలో ఎవరు రాజీనామాలు చెయ్యరు, ఎంత వచ్చినా మాకు ఎవరు ఏం ఫరక్ పడదు అనే నియంతలాగా డిక్టరేషిప్ చేసిన వ్యక్తితోటే ఈ స్టూడెంట్స్ అంతా అంటే భయపడిపించారు. ఆయన భయపడుతూనే చేతులు వణుకుతున్నాయి రీల్ చేసేటప్పుడు. అంటే అంత స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఉంటుందా? అట్లా ఉండేటప్పుడు వాళ్ళు ఇంకా ఇట్లాంటివి వాళ్ళ ఏమంటారు దూషించడం, మా పైన మమ్మల్ని దిగదాచడం కోసం వాళ్ళు అట్లా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ సౌరవ్ దాసుని, మీ సీజేపీ ప్రతినిధిని, ఈయన అసలు విద్యార్థే కాదు, పనికిరాని నిరుద్యోగి అని చెప్తా ఉంది కదా. పనికిరాని నిరుద్యోగి అంటే ఇప్పుడు అందరు చదువుకొని వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఒక అన్నగానో ఒక తమ్ముడుగానో ఎవరొకరు సపోర్ట్ గా రావాలి కదా. ఇప్పుడు ఆయన అందుకు తీసుకున్నాడు, దాన్ని స్టాండ్ తీసుకున్నాడు. ఏంటంటే మా విద్యార్థుల భవిష్యత్తు, ఆయన విద్యార్థి దశ నుంచి వచ్చినోడే, విద్యార్థుల కష్టాలు తెలిసినోడే, ఆయన విద్యార్థి నుంచి దశ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ఆయన వంతు ఆయన ముందరకు వచ్చి దాన్ని చేసుకుంటున్నాడు. అంటే దాని నుంచి ఒక నాయకత్వ తీసుకొని దాన్ని లీడ్ చేస్తున్నాడు. అట్లా ఆయన విద్యార్థి కాదు, 28-30 ఏళ్ళు ఉండే ఆయన విద్యార్థి. ఏదో పని చేసుకోవచ్చు కదా, సంపాదించుకోవచ్చు కదా డబ్బులు అని చెప్తా. అందరు వాళ్ళలాగానే సంపాదించుకోవాలి, వెనకాల వేసుకోవాలనుకుంటే అది దేశం బాగుపడే స్థితిలో ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక రకమైన నియంత్రణ ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు, ఒక గవర్నమెంట్ అనేది వేరే తప్పుదోవ పడుతున్నప్పుడు
క్వశ్చన్ చేయడానికి అందరూ వస్తారు. దానికి ఏజ్ తోటి నిరుద్యోగులతోటి ప్రభుత్వం అంటే జాబ్ చేసేటోళ్ళే స్టూడెంట్ రావాలని ఏం లేదు. ఒక తప్పును జరుగుతున్న ప్రశ్నించడానికి ఎవరైనా వస్తారు, ఎవరికైనా అవకాశం ఉంటుంది. అట్లా అంటే ఎంటైర్ ఎపిసోడ్ లో కంగనా వర్సెస్ సిజేపీగా నడుస్తా ఉంది కదా అన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా 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 ఒపీనియన్ ప్రకారం అయితే ఆమె గురించి అసలు ఆమె కంపనూరు ఆమె ఎవరు చూసినా అంటే ఆల్రెడీ బాలీవుడ్ వాళ్ళందరికి పరిచయం, ఆమె సుపరిచితం. ఆమె నోరు ఆ కంపనూరు గురించి ఎంత ఎట్లాంటిది అనేది. సో మేము ఇప్పుడు ఎవరు ఇట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకొని మా ఇవన్నీ వెనకేసుకోవడం కాకుండా మేము మంచి విషయాలను ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం అంతే. ఆమె గురించి ఒక డస్ట్బిన్ ఆమె నోరెట్లేదో ఆమె కూడా డస్ట్బిన్ తోటి సమానం. మాకు చెత్తని ఎవరన్నా దాన్ని పట్టించుకొని దానికోసం చూడాలనుకోరు. చెత్తని తీసుకుపోయి మురుకు నీట్ చేసుకొని ముందరికి వెళ్ళాలని చూసుకుంటారు తప్ప అన్ని కూర్చొని ఆమెతో పంచాయతీ పెట్టుకోవాలని ఎవరు చూసుకుంటారు. ఢిల్లీకి పోయినావా? పోయినన్నా. ఎప్పుడు పోయినా ఎన్ని రోజులు? అంటే మా June 20 స్టార్ట్ అయింది కదా, అప్పుడు వెళ్ళాను. ఒక 4 days ఉన్నాను. నాకు మధ్యలో కొంచెం ఎగ్జామ్స్ ఉంటే దానివల్ల రిటర్న్ వచ్చేసాను. మళ్ళా 20కి వెళ్ళాను. అయితే నేను ట్రైన్ మధ్యలో ఉన్నప్పుడే రిజిగ్నేషన్ వచ్చింది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి మా వాళ్ళతో కలిసి మళ్ళీ రిటర్న్ ప్రయాణంతో నేను వచ్చేసాను ఇక్కడ. ఏం చదువుతున్నారు? నేను LLB అన్న ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్. మొత్తం అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. మరి ఇప్పుడు ఓ క్వశ్చన్ వస్తా ఉంది మీకు, చేసేసిండు అయిపోయింది, మళ్ళీ ఈ సంబరాలు ఎందుకు అవసరమా అనేది వస్తుంది. ఈ సంబరాలు ఎందుకు అనేది ఇప్పుడు ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు ఎట్లా అంటే మేము ఎంత చేసినా మేము ఎంత ఉన్నా మాకు ఎవరు అడిగేటోళ్ళు లేరు, మాకు జవాబుదారం అడిగేటట్టు అంత పొజిషన్లు ఎవరు లేరు, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతాం అని ఒక నియంత్రణలాగా గవర్నమెంట్ అయినా తయారవుతుంది. మేము దీంతో ఏం తెలుసు అంటే ఇట్లాంటి నియంత్రణను అంతమొందించినాము. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ గవర్నమెంటే చూసుకొని తెలంగాణ కావచ్చు, ఇక్కడ కూడా మీకు కూడా ఇదే దుస్థితి పడుతుంది. మీరు కూడా ముందు జాగ్రత్త అంటే ఎట్లా ఇప్పుడు చూసుకుంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కొంచెం ఆయన కూడా కొంచెం కళ్ళు తెరుచుకొని మా విద్యార్థుల పట్ల సమస్యలను మా విద్యార్థుల యొక్క అవన్నీ చేసుకుంటే, లేకపోతే నేను కూడా ఇన్వెన్షన్ అంటే ఇప్పుడు సీఎం ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన్ని కాబట్టి ఆయన సీఎం చూస్తుండేమో కానీ ఎడ్యుకేషన్ అనే దాన్ని పక్కన పెట్టేసిండు. కాబట్టి నేను కూడా ఒక ప్రశ్న ఏంటంటే, మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కంటిన్యూ అయ్యి సీఎం రాజీనామా వేస్తారా, లేదా సీఎం కంటిన్యూ అయ్యి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకొకరికి ఇస్తారా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు ఇట్లే చేస్తామంటే ఇప్పుడు ఢిల్లీలో అయింది, రేపు తెలంగాణలో అవుతుంది అంతే. ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి, ప్రజలు కూడా తెలియడానికి మేము ఇక్కడ సభ అనేది నిర్వహించాం.